అటు ఇజ్రాయెల్ సహా మధ్యప్రాచ్యంలోని అమెరికా సైనిక స్థావరాలపై ఇరాన్ ప్రతిదాడులు చేస్తోంది. ఇరాక్ రాజధాని బాగ్దాద్లోని అమెరికా రాయబార కార్యాలయం లక్ష్యంగా డ్రోన్, రాకెట్లు దాడి చేసింది. 2 డ్రోన్లు ఎంబసీ ప్రాంగణంలో పడి మంటలు చెలరేగాయి. ఎంబసీలో ఉన్న రక్షణ వ్యవస్థలు డ్రోన్లను అడ్డుకోలేకపోయాయని ఇరాక్ ప్రభుత్వ అధికారులు తెలిపారు. యుద్ధం ప్రారంభమయ్యాక ఎంబసీపై జరిగిన అత్యంత తీవ్రమైన దాడి ఇదేనని చెప్పారు. అయితే ఈ దాడిలో ఆస్తి నష్టంపై అధికారులు వివరాలు వెల్లడించలేదు. బాగ్దాద్లోని జద్రియా జిల్లాలో ఓ నివాసంపై జరిగిన వైమానిక దాడిలో పీఎంఎఫ్ మిలీషియా సంస్థకు చెందిన 4 సభ్యులు మృతి చెందగా అనేక మంది గాయపడ్డారు. చమురు క్షేత్రాలు దిశగా దూసుకొచ్చిన డజనుకు పైగా డ్రోన్లను అడ్డుకున్నామని సౌదీ అరేబియా రక్షణ శాఖ తెలిపింది. ఖతార్ రాజధాని దోహాలో పలు చోట్ల పేలుళ్ల శబ్దాలు వినిపించాయని అంతర్జాతీయ మీడియా పేర్కొంది. క్షిపణి శిథిరాలు పడి ఓ పారిశ్రామిక వాడలో స్వల్పంగా మంటలు చెలరేగాయని ఖతార్ అంతర్గత మంత్రిత్వ శాఖ పేర్కొంది. అబుదాబిలో క్షిపణి శిథిరాలు పడి పాకిస్తాన్ పౌరుడు మృతి చెందాడు. యుఏఈలోని ఫుజైరా తీరానికి సుమారు 42 కిలోమీటర్ల దూరంలో ఉన్న ట్యాంకర్పై దాడి జరిగిందని యూకే మ్యారిటైమ్ ట్రేడ్ ఆపరేషన్ సంస్థ తెలిపింది. ఈ దాడిలో ట్యాంకర్ స్వల్పంగా దెబ్బతిందని, నౌకలోని సిబ్బంది సురక్షితంగా ఉన్నారని పేర్కొంది.